ఇంకా హై టెన్షన్ కొనసాగుతూనే ఉంది. చిత్తూరులోని ఆ దొంగలని పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. చిత్తూరులోని గాంధీనగర్ రోడ్లోని ఒక ఇంట్లోకి చేరినటువంటి దొంగలు, సుమారుగా వారందరి చేతిలో కూడా గన్స్ ఉన్నాయి. పక్కనే ఉన్నటువంటి ఒక బ్యాంకులో దొంగతనానికి పాల్పడేందుకు వారంతా అక్కడికి చేరుకున్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. అయితే కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వారి చేతిలో కొన్ని గన్స్ కూడా లభ్యమయ్యాయి. ఇప్పుడు తాజాగా వారి ఆ ఇంటిని మొత్తాన్ని కూడా పోలీసు చుట్టుముట్టేశారు. ఆక్టోపస్ టీంలు రంగంలోకి దిగాయి. స్పెషల్ ఆపరేషన్ గా ఈ యొక్క చిత్తూరు దొంగల్ని పట్టుకునే విధంగా పోలీసులు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక తిరుమల ఆక్టోపస్ యూనిట్ ని ఒక బృందంగా అక్కడికి పంపించారు. ఘటనా స్థలానికి ఆక్టోపస్ టీం చేరుకుని మంగళగిరి నుంచి మరొక బృందం కూడా బయలుదేరింది. పోలీసుల అదుపులో ఉన్నారు 5 దుండగులు. మరో 2 దుండగుల కోసం సర్చింగ్ కొనసాగుతోంది. దుండగుల వాహనం నుంచి మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. దొంగలు వాడినటువంటి వాహనం తమిళనాడు పేరుతో రిజిస్ట్రేషన్ అయింది. డమ్మీ తుపాకీలతో ఇంటి యజమానిని బెదిరించారు ఈ దొంగలు. వారి చేతిలోని డమ్మీ తుపాకీలన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఎంతవరకైతే ఒక కాల్పులు కూడా జరిపారు. గాల్లో ఒక వార్త తెలిసింది. ఒకవైపు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారని చెప్తూనే మరోవైపుగా బొమ్మ తుపాకీలు అవన్నీ కూడా పనికిరాని డమ్మీ తుపాకీలు కూడా చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. మీరు చూస్తున్నారు కనుక ఫస్ట్ స్క్రీన్ లో ఆ ఇంటి యజమాని ముందుగా ఆ దొంగలు వచ్చి వారి చేతుల్లో ఉన్న గన్ను చూసి ఆ యజమాని బెదిరించేసరికి ఆయన లోపలే వెళ్ళిపోయి ఒక రూమ్ లో తలుపేసుకొని దాక్కున్నాడు. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు కొన్ని 10ల సంఖ్యలో అక్కడికి చేరుకొని మెల్లిగా లోపలికి ఎంట్రీ ఇచ్చారు. ఆ డోర్ తీయగానే యజమాని బయటకు వచ్చి తాళం తీసి లోపలికి వెళ్ళిపోయాడు. మీరు చూస్తున్నారు కదా ఆ పోలీస్ చేతిలో కనబడుతున్నటువంటి ఆ గన్స్ అన్ని కూడా పోలీసులు అక్కడ ఆల్రెడీ వాళ్ళ చేతిలో కూడా గన్స్ ఉన్నాయి కాబట్టి సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా వారు కూడా గన్స్ క్యారీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైతే 4గురిని అదుపులోకి తీసుకున్నారు. మరొక 2-3 కోసం ఇంకా అక్కడ సర్చింగ్ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. స్పెషల్ ఆక్టోపస్ టీంలు కూడా రంగంలోకి దిగాయి. మరిన్ని అప్డేట్స్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏంటి ఎంతమంది దొంగలు అక్కడికి చేరుకున్నారు? దాంట్లో ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు? పక్కగా ఏదైనా ప్లాన్తో వచ్చారా? వారి చేతిలో నిజంగా బొమ్మ తుపాకీలా లేకుంటే నిజంగానే గాల్లో కూడా కాల్పులు జరిపారని తెలుస్తున్న నేపథ్యంలో నిజమైన తుపాకులు ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఏదైతే ఆ పుష్ప షాపింగ్ మాల్ ఆ యొక్క 3 ఫ్లోర్లు ఉంటుంది. మొదటి కింద ఒక బ్యాంకు, ఆ తర్వాత షాపింగ్ మాల్, ఆ పైన ఏదైతే ఆ యొక్క యజమాని హౌస్ ఉంటుంది. ఈ హౌస్ లో చొరబడినటువంటి దొంగలు మొత్తం 6 మందిగా తెలుస్తుంది. వీళ్ళు కొంతమంది అనుమానం ఏదైతే కర్ణాటక చెందిన వారని, బీహార్ చెందిన వారని పలు కార్లు అయితే నడుస్తున్న నేపథ్యం. అయితే గడిచిన ఒక నెలల ముందు కూడా చిత్తూరులో దొంగతనం జరిగింది. ఇదే దొంగలు అక్కడ ట్రేస్ అవుట్ అయినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఏదైతే 4గురు పొద్దున పట్టుకోవడం జరిగింది. ఈ లోపల దాక్కున్నటువంటి కూడా జస్ట్ ఇందాకనే అతన్ని కూడా అరెస్ట్ అయినట్టు మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. ఏదైతే ఆక్టోపస్ టీం ఇప్పటికే అక్కడ చేరుకున్నప్పటికీ ఆ రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికే పొద్దున్న నుంచి కూడా ఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ లోపల దాక్కున్నటువంటి వ్యక్తిని కూడా తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అతన్ని కూడా అరెస్ట్ పట్టుకున్నారనేది తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే రెస్క్యూ ఈ యొక్క ఆపరేషన్ వచ్చి ముగిసిందనే మనం భావించాల్సింది. ఏదైతే మనకు అందుతున్నటువంటి సమాచారం వరకు అయితే ఇప్పటికే వారికి ఆక్టోపస్ టీం అన్ని కూడా చేరుకున్నాయి. స్పెషల్ ఏదైతే ఐడెంటిఫికేషన్ చేసేటువంటి ఆ యొక్క ఫింగర్ ప్రింట్స్ టీం కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, అన్ని బృందాలు కూడా ఆ యొక్క బిల్డింగ్ వద్ద ఏదైనా దొంగలు వాడినటువంటి వెహికల్ కావచ్చు, ఆ వెహికల్ ఒక కత్తి కూడా దొరికినటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే పోలీసులు జరిగిన విధానాన్ని అంతా కూడా దర్యాప్తు చేపట్టారు. అయితే ప్రజెంట్ అయితే తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం దొరుకున్నటువంటి దొంగ కూడా పట్టాడు అనేది తాజా సమాచారం. పూర్తి వివరాలు మరొక 5 నిమిషాలు మనం మరింత అప్డేట్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంది మనోజ్. అంటే ప్రజెంట్ అక్కడికి ఎంతమంది దొంగలు వెళ్లారు? యజమాని చూసిన సమయంలో ఎంతమంది ఆయన కనిపించారు? వారంతా ఆ యజమాని నుంచి డబ్బులు లాంటి డిమాండ్ చేశారా, లేదంటే ఏం అడిగారు? అంటే ఆ యజమాని అంటే పోలీసులతో అదుపులో తీసుకున్నారు, ఆయన అడుగుతున్నారు కాబట్టి వారి చేతిలో గన్స్ ఉన్నాయా? ఇంకేమేమి అడిగారు వారు ఏం అంటే వాళ్ళ లాంగ్వేజ్ ఏంటి అదని ఏమైనా యజమాని తెలుసుకునే ప్రయత్నం చేశారా? ఏదైతే ఆ యజమాని ఉన్న చోటుకి ఆ ఇంట్లో చొరబడినట్టు దొంగలు ఆ యజమానికి గన్ను చూపించి బెదిరిస్తున్న తరుణంలో ఆ యజమాని భార్య గుర్తించి కేకలు వేయడంతో, అది ప్రధాన మెయిన్ రోడ్డు కాబట్టి అటు ఆ కేకలు విని కింద వెళ్తున్నటువంటి వారు గుర్తించి పరిగెత్తి లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఏదైతే స్థానికులు హుటాహుటి పరిగెత్తి 4-5 మంది వెళ్ళి లోపలికి వెళ్ళడంతో కొంతమంది దొంగలు పరారవడానికి, కొంతమంది దొంగలు ఏదైతే గన్నుతో బెదిరించడానికి ప్రయత్నించడానికి కూడా. మరోవైపుగా ఆక్టోపస్ టీమే రంగంలోకి దిగింది. ఆక్టోపస్ టీమే అక్కడ ఆపరేషన్ చేపడుతుందని అంటే బేసిక్గా ఆక్టోపస్ టీం అనేది చాలా స్పెషల్ కేసెస్ లో అయితే బయటికి రాదు. అటువంటిది ఇక్కడ ఆక్టోపస్ టీం రంగంలోకి దిగిందనంటే ఇంకా ప్రమాదం అక్కడ. అంటే ఆ గన్నులు కానివ్వండి, ఇంకా మారణాయుధాలు ఇవన్నీ గమనించి వారు ఇంకా చాలా భయాందోళనకు రేకెట్టించే విధంగా ఏమైనా తెలుస్తోందా? ఆ సిమ్టమ్స్ కనబడుతున్నాయి అక్కడ? ఎందుకంటే వాళ్ళ చేత గన్ను మనం అన్నది
బొమ్మతో అయినా కానీ వాస్తవానికి రియల్ గన్ను వాళ్ళ చేతిలో ఉన్నది ప్రాథమిక సమాచారం. ఏదైతే మార్నింగ్ కూడా ఏదైతే చూసినటువంటి ఆ ప్రత్యక్ష సాక్షి కూడా అతని చేతిలో గన్ను ఉన్నింది. ఆ యజమాని భార్య కూడా గన్నుతోనే బెదిరించారనేసి వాళ్ళు చెప్పడం తోటి గన్నుతోటి వాళ్ళ తర్వాత వాళ్ళు దాక్కోవడం, వాళ్ళు గుర్తించడానికి పోలీసులు రిస్క్ చేసి ఏదైతే వాళ్ళు డోర్ లాక్ చేయడం దాక్కోవడం వాళ్ళు కాల్పులు జరుపుతారా ఏమైనా తెలియని సిచ్యువేషన్ లో రెస్క్యూ టీమ్ ఆపరేషన్ చేసినప్పటికీ ప్రత్యేక వాళ్ళకు ఏదైతే ఆక్టోపస్ టీము అవసరం అయితే ఏర్పడిందని చెప్పాలి. ఏదైతే వాళ్ళు కాల్పులు జరిపితే వాళ్ళ దగ్గర ఉన్నది బొమ్మ తుపాకా లేకపోతే రియల్ గన్ అన్నది తెలియస్తుంది కాబట్టి అది ఎటువంటి అయినా వాళ్ళతో కాల్పులకు పాల్పడితే పెద్ద ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు దొంగలు ఏ పారిపోయేదానికి చూస్తే కానీ ప్రాణాలు వాళ్ళకి లేకుండా కాబట్టి ఏ క్షణం ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠపరితమైనటువంటి వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రెస్క్యూ టీమ్ ప్రత్యేకించి బృందం ఏదైతే ఆక్టోపస్ టీమ్ కూడా కేటాయించి దాని యొక్క ఆపరేషన్ సక్సెస్ చేయాలన్నది పోలీసుల భావన. ఈ ఉద్దేశంతోనే ప్రత్యేక పరిస్థితి మనది. సురేష్, అంటే మరోవైపుగా అదుపులోకి తీసుకున్న వారి దగ్గర నుంచి ఎటువంటి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు? ముఖ్యంగా వారు తీసుకొచ్చినటువంటి ఆ వెహికల్లో ఎటువంటి మారణాయుధాలు ఉన్నాయి? గన్స్ ఉన్నాయా? ఇంకా కూడా ఇంకా పోలీసులు పరిశీలించినటువంటి ఆ యొక్క వెహికల్ లో ఒక కత్తి మాత్రం దొరికింది. అదే రకంగా ఏదైతే కొన్ని బాటిల్స్ పూర్తిగా పోలీసులు ఏది మనం చూపించినటువంటి పరిస్థితి లేదు. కానీ పబ్లిక్ గా మనకు కంటికి కనబడింది మాత్రం ఒక కత్తి ఆ యొక్క నుంచి బయటకు తీస్తున్నటువంటి విజువల్స్ మాత్రం మనకు దొరికినటువంటి పరిస్థితి. అయితే కారులో ఇంకేమి ఎటువంటి మరణాయుధాలు అయితే దొరకలేదు. వాళ్ళ చేత ఏదైతే దొంగల చేత గన్లు అయితే మాత్రం ఉన్నాయి. అది ఎన్ని ఉన్నాయన్నది ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. పట్టుబడిన వాళ్ళంతా కూడా స్టేషన్ తీసుకెళ్లారు. ఇప్పుడే తాజాగా ఒక అతన్ని అరెస్ట్ చేశారు. అయితే ఆ తుపాకులన్నీ కూడా ఎటువంటివి, ఇంకా ఎన్ని ఉన్నాయి, పట్టుబడిన వాళ్ళ దగ్గర ఉన్నాయా లేవా అన్నది మాత్రం పోలీసులు తేలుతుంది. రైట్, TN58S5113 ఈ వెహికల్ రైట్ సైడ్ కనబడుతుంది కదా, ఈ వాహనంలోనే ఆ దుండగులు వచ్చి ఆ ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంట్లోకి చొరబడగానే వెంటనే యజమాని కనిపిస్తే యజమానిని ఆ గన్లతో బెదిరించే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఆయన లోపలికి వెళ్ళిపోయి తలపేసేసుకున్నాడు. ఆ తర్వాత పోలీసులకి సమాచారం అందించిన నేపథ్యం కనబడుతుంది. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మనం చూస్తున్నాము RTV స్క్రీన్ పైన ఆక్టోపస్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ఆక్టోపస్ టీమ్స్ అక్కడికి చేరుకొని ఆపరేషన్ మొదలు పెట్టాయి. ఇక పక్కగా అంటే ఆక్టోపస్ టీమ్ అంత ఈజీగా చిన్న విషయాలకు రాదు. చాలా మేజర్ ఇష్యూస్ అయితేనే అక్కడ రంగంలోకి దిగుతుంది. చాలా స్పెషలైజ్డ్ స్కిల్డ్ టీమ్ ఇది. పోలీస్ డిపార్ట్మెంట్లోనే చాలా స్పెషలైజ్డ్ టీమ్ ఇది. ఆక్టోపస్ టీమ్ ఏకంగా రంగంలోకి దిగిందంటే అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి టెన్షన్ ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇంకా కూడా అక్కడ మరొక 2-3 దొంగలు ఉన్నారనేది చాలా క్లియర్గా అర్థమవుతోంది. వారి కోసం సెర్చింగ్ జరుగుతోంది. మరి వారి ఆచూకీ ఎప్పుడు కనుగొంటారో, అట్ ది సేమ్ టైం వారి చేతిలో ఇంకేమైనా ప్రమాదకరమైనటువంటి మారణాయుధాలు ఉన్నాయనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అయితే ఆ 5 అదుపులో తీసుకున్న వారందరూ కూడా విచారిస్తున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారంటే తెలుసుకుంటే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వారిని అక్కడి నుంచి తరలించారు. ఈ వాహనంలోనే వారంతా కూడా వచ్చారు. పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేస్తే ఆ వాహనంలో మరికొన్ని కత్తులు, ఇతర మారణాయుధాలు కూడా లభించినట్టు తెలుస్తోంది. సో ఇంకా అక్కడ ఆక్టోపస్ టీం చేరుకుంటోంది. మంగళగిరి నుంచి మరొక బృందం వస్తోంది. ఇప్పటికే తిరుపతి నుంచి ఒక స్పెషల్ టీం అక్కడికి వెళ్ళింది. మంగళగిరి నుంచి మరొక టీం వస్తోంది. ఈ 2 టీమ్స్ సంయుక్త ఆపరేషన్లో ఇప్పుడు అక్కడ దొంగల్ని పట్టుకునే అవకాశం ఉంది. చుట్టూ ఇప్పుడు ఆ ఇంటి చుట్టూ గాంధీనగర్లోని పుష్ప షాపింగ్ మాల్ ఆ ఇంటి చుట్టూ పూర్తిగా కూడా పోలీసులు మోహరి ఉంచున్నారు. కొన్ని వందల సంఖ్యలో పోలీసులు అక్కడ ఉన్నారు. చుట్టుపక్కల వారందరూ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తారు. స్థానికులందరూ కూడా అక్కడి నుంచి బయటికి పంపించారు. కేవలం పోలీసుల అదుపులో ఉంది ఇప్పుడు ఇల్లు మొత్తం కూడా. మరి అక్కడ ఎటువంటి ఆపరేషన్ కొనసాగుతూ చూడాల్సిన అవసరం అయితే ఎటువంటి హైటెన్షన్ మనం చూస్తున్నాం RTV స్క్రీన్ పైన. ఒకసారి ఆక్టోపస్ టీం వచ్చిరాగానే అక్కడ వారంతా కూడా ఆపరేషన్ మొదలుపెట్టినాక మనకు అర్థమవుతుంది. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.